మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. ఈ మధ్య కాలంలో మరి ఒక బంగారు నగ స్టోర్స్కి వెళ్ళి రెడీమేడ్గా కొనుక్కోవడమే కాకుండా మరి తయారు చేయించుకునే వారి సంఖ్య పెరిగింది అనుకోవచ్చా, తగ్గింది అనుకోవచ్చా? తగ్గిందమ్మా, దినదినానికి తగ్గుతుంది. అవన్నీ రెడీమేడ్ తగ్గింది అని అంటున్నారు కదా తయారు చేసే విధానం. ఎందుకు తగ్గింది అంటే కారణాలు ఏంటంటే అమ్మా, అన్ని టిక్ టాక్ ఇన్స్పైర్ అయ్యి ఈ షోరూమ్ లో తెచ్చుకున్నా నేను. ముద్ద బంగారం నుంచి ఒక ఐటెం తయారవ్వాలంటే అసలు ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? ఒక బటువు చేసి చూపెడతాను పెళ్లికి, ఒక రింగ్ చుట్టూ, అది కంప్లీట్ హ్యాండ్ వర్కే ఉంటది, నో మిషన్ యూజ్. ఇప్పుడు మనము ఒక తులంతో చేస్తున్నాం, మనం ఒక తులంతో చేస్తాం. ఓకే. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఎంత డిజైన్స్ వచ్చినప్పటికీ, ఎన్ని రెడీమేడ్ డిజైన్స్ ఉన్నా కూడా మార్కెట్లో ఇంకా చాలా మంది ఒక నగ తయారు చేయించుకోవడానికి వెళ్తూ ఉంటారు మన స్వర్ణకారుల దగ్గరికి. ఎందుకంటే ఫ్యామిలీస్లో కూడా చాలా మంది ఎంత రెడీమేడ్ డిజైన్స్ స్టోర్స్లో ఎన్ని వస్తున్నా కూడా దగ్గర కూర్చొని చక్కగా నాకు ఇలాంటి ఐటెం కావాలి, నాకు ఇలా తయారు చేయండి, నాకు ఇలా కావాలి, నాకు అలా కావాలి, ఈ డిజైన్లో కావాలి అని చెప్పేసి చాలా మంది ఇంకా చేయించుకునే వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు. అయితే ఈరోజు నేను రావడానికి కారణం ఏంటంటే, అసలు ఒక బంగారు నగ తయారవ్వాలి అంటే, ఒక ముద్ద నుంచి ఒక నగ తయారవ్వాలంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి, ఎలా తయారు చేస్తారు, ఆ మేకింగ్ అంతా కూడా మీకు దగ్గరుండి చూపిద్దామైతే నేను వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఎక్కడ పాజ్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఒక ముద్ద బంగారం నుంచి ఒక బంగారు నగ తయారవ్వాలంటే ఎలా తయారవుతుంది, మరి ఒంటి మీదకి ఆ నగ ఎలా వస్తుంది, దాని వెనక ఉన్నటువంటి ఆ కష్టం ఏంటి, అదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. మరి ఇంకెందుకు ఆలస్యం, నన్ను ఫాలో అయిపోండి. మరి నేను ఇప్పుడు సికింద్రాబాద్ జనరల్ బజార్లో స్వర్ణకారుల వృత్తి కళాకారులు శ్రీధర్ చారి గారి దగ్గరికి అయితే రావడం జరిగింది. మరి అసలు ఏంటి ఈరోజు మనకి ఏం ఐటెం తయారు చేసి చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో శ్రీధర్ చారి గారు, ఫస్ట్ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో మరి ఒక బంగారు నగ స్టోర్స్కి వెళ్ళి రెడీమేడ్గా కొనుక్కోవడమే కాకుండా మరి తయారు చేయించుకునే వారి సంఖ్య పెరిగింది అనుకోవచ్చా, తగ్గింది అనుకోవచ్చా? తగ్గిందమ్మా, దినదినానికి తగ్గుతుంది. అవన్నీ రెడీమేడ్ ఎట్లా అంటే మామూలుగా మిషనరీ మీద రెడీ అయ్యేవి. ఇప్పుడు మేము చేసేటు కంప్లీట్ హ్యాండ్ వర్కే మేడ్ చేస్తున్నాం. మేము ఓకే, మా దగ్గరకు వచ్చేటివన్నీ హ్యాండ్ వర్క్ గురించి సంబంధించిన వస్తువులే వస్తున్నాయి. తగ్గింది అని అంటున్నారు కదా తయారు చేసే విధానం. ఎందుకు తగ్గింది అంటే కారణాలు ఏంటంటే అమ్మా, అన్ని టిక్ టాక్ వీడియోస్, దాంట్లో అందరూ ఇన్స్పైర్ అయ్యి ఈ షోరూమ్ లో తెచ్చుకున్నా నేను, ఆ షోరూమ్ లో తెచ్చుకున్నా, ఆ డిజైన్ ఈ డిజైన్ అని చెప్పి చెప్పుడే. అంతేగాని అంతకు మించి ఏం లేదు. వాళ్ళు అక్కడ ఇక అట్రాక్టివ్ అయిపోతారు ఆ షోరూమ్ కు, ఆ లైట్లకు, వాళ్ళు పోయినాక వాళ్ళు ఇచ్చే దాని గురించి అట్రాక్టివ్ ఎక్కువ అయిపోతారు వాళ్ళు. నేను కొంతమందిని చూసానండి, కొన్ని ఫ్యామిలీస్ పరిచయాలు అయినప్పుడు ఏమంటే వాళ్ళు ఏమంటారంటే, నేను పలానా దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాను అన్నాగా, వాళ్ళు బాగా తయారు చేస్తారు, తయారు చేసుకున్న దాంట్లో డిజైన్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి అంటారు. అయితే నేను ఈరోజు మా వ్యూవర్స్కి ఏంటంటే, ఒక ముద్ద బంగారం నుంచి ఒక ఐటెం తయారవ్వాలంటే అసలు ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, ఏంటి, ఒకసారి ఈరోజు మరి కంప్లీట్ గా మా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తానండి మేడం. ఒక బటువు చేసి చూపెడతాను పెళ్లికి, ఒక రింగ్ చుట్టూ. అప్పట్లో మీరు అన్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ పెద్దవాళ్ళు ఏమంటుండంటే, మా పెళ్లికి ఆ కంసాలే చేసిండు, ఇప్పుడు మీ పెళ్లికి కూడా ఆయననే చెయ్యాలి అనేది ఒక సెంటిమెంట్ అప్పట్లో ఉండేది. ఇప్పుడు రాను అవన్నీ పోయినాయి. అప్పట్లో ఒకటి వాళ్ళకు ఒక అభిమానం ఏంటంటే, ఈయన దగ్గర చేపిస్తే ఈ వస్తువు ఎప్పటికీ మాకు గ్యారంటీ ఉంటుంది, మేము వేసుకున్నా కూడా సుఖంతో ఇది ఉంటాము అని చెప్పేసి వాళ్ళు చాలా. ఇప్పుడు రాను కార్పొరేట్ కంపెనీస్ వచ్చినప్పటి నుంచి ఏమైందంటే, వేసుకున్నాడు తీసేసుడు పక్కవాడు. అప్పట్లో ఒక నగ చేపిస్తే 20 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు కూడా చెక్కు చెదరకుంటూ ఉంటుండే, అవి చూసుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటుండే. ఇప్పుడు అట్లా లేదు. ఒక ఫంక్షన్కి వేసుకున్నామా, ఇంకో తీసేయాలి, ఇంకో ఫంక్షన్కి వేసుకోవాలన్నా, ఇదే నడుస్తుంది ఇప్పుడైతే మొత్తం. సో శ్రీధర్ చారి గారు, మరి ఈ రోజు మాకు ఏం తయారు చేసి చూపిస్తున్నారు? ఒక బటువు తయారు చేసి చూపెడతాను మీకు. అది కంప్లీట్ హ్యాండ్ వర్కే ఉంటది, నో మిషన్ యూజ్, ఏమీ లేదు. మిషన్ చేయకుండా హ్యాండ్ మీదే చేస్తాం. అది అప్పట్లో పాతది. ఒక బటువు కావాలి అని అంటే ఎవరు కానీ పెళ్లిలా మాకు ఒక బటువు పెట్టాలి,
అని చెప్పేసి వాళ్ళది ఒకటి డిమాండ్ ఉంటుండే. ఉమ్. పిల్లగాడు వచ్చినప్పుడు ఏది కాళ్ళు కడిగినప్పుడు బటువు కావాలి, ఏమన్నా బియ్యం పోసుకున్నా కూడా బటువు కావాలి. బటువు అంటే అంత ఫేమస్ అన్నమాట. ఈ రోజు వచ్చేసి ఆ బటువు మామూలుగా అంతరించిపోయింది. ఏమైనా రింగ్స్ 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 కావాలి, రెడీ పోయి రింగ్స్ తెచ్చుకోవాలి అంటుంది. Yes. ఈ బటువు ఏంటంటే కంప్లీట్ ప్యూర్ గోల్డ్ తోనే రెడీ అవుతుంది అన్నమాట. ఓకే. నో కాపర్ మిక్స్ ఉంటది Hmm. అందులో. సో మరి మాకు ఆ ముద్ద బంగారం నుంచి మెటీరియల్ తయారయ్యే వరకు ఒకసారి చూద్దామా? మొత్తం Starting ఎలా? కంప్లీట్ గా మీకు ఇది క్షుణ్ణంగా మొత్తం నేను మీకు చూపెడతాను. Okay. బటువు ఎట్లా రెడీ అవుతుంది ఓకే. సో ఫస్ట్ మరి మాకు అది చూపించండి. చూపెడతాను. ఇవ్వండి అమ్మా, ఇది ఒక 10 grams ప్యూర్ గోల్డ్ బిస్కెట్ ది. ఈ 2 pieces ఉన్నాయి. వెయిట్ చేసి ఒక్కొక్కసారి కొంచెం పీస్ యాడ్ చేయవలసి వస్తుంది. Okay. కంప్లీట్ గా ఒకటే వన్ టైం కట్టింగ్ కాదనమాట. అచ్చా. దాని గురించి ఒక చిన్న పీస్ వేసినాను ఇందులో. ప్యూర్ గోల్డ్ 24 24 క్యారెట్స్. క్యారెట్స్. దీన్ని ఎలా పట్టు చేయాలో చూపెడతాను. 10 grams అంటే ఒక తులం. ఒక తులం. అంటే బట్టు చేయాలంటే కూడా ఒక తులం పడుతుందా? ఒక తులం అంటే వాళ్ళ ఇష్టం ఉంటాయమ్మా. కొంతమంది పావు తులం పెట్టుకుంటారు, కొంతమంది Okay. అర తులం పెట్టుకుంటారు, Hmm. కొంతమంది తులం కావాలి అని. అచ్చా. సో ఇప్పుడు మనము ఒక తులంతో చేస్తున్నాం. మనం ఒక తులంతో చేస్తాం. ఓకే. ఇది వెయిట్ ఒకసారి మీరు చెక్ చేపిస్తాను. ఒక వెయిట్ చూద్దాం. వెయిట్ చూద్దాం. శ్రీధర్చారి గారు, నాకు ఒక డౌట్ అండి. మనం ఫస్ట్ చెప్పండి. ముద్దం తీసుకున్నాం కదా 10 గ్రాములు, తర్వాత వెయిట్ చూసారు, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే మీరు పెద్దది తీసుకున్నారు కదా, ఈ చిన్నది పీస్ ఎందుకు తీసుకున్నారు? ఒక్కోసారి కటింగ్ చేసినప్పుడు కంపల్సరీ పడుతుంది మేడం. ఒకటి 1 piece కట్ కావాలంటే కష్టము. కాబట్టి వెయిట్ అగ్రెస్ 10 grams రావాలి కాబట్టి దానికి తక్కువన్నది ఈ పీస్ వేసినాం మేము దాంట్లో. అచ్చా. ఇది పెట్టేసి ఇప్పుడు దీన్ని మెల్ట్ చేసేస్తాను. మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ చేస్తారు. Melt అయిపోతుంది. స్టార్ట్ చేస్తున్నారా ప్రాసెస్? స్టార్ట్ చేస్తున్నాను. సో వ్యూవర్స్ చూడండి, ఒక నగ ఎలా తయారవుతుంది ప్రాసెస్. ఇది హీట్ అయినాక దీనికి ఇది మెల్ట్ అయిపోతుంది. ఓకే. చూడండి కలిపేస్తున్నారు ఇప్పుడు. రెండు కలిపేస్తున్నాను నేను. ఓకే. ఇది హీట్ ఒక డిగ్రీస్ దీనికి కాగానే అది గోల్డ్ మెల్ట్ అవుతుంటది. ఓకే. మీరు చూస్తూనే అది మెల్ట్ అయిపోతుంది. దాంట్లో కలిసిపోతుంది అది. కలిసిపోతుంది. చిన్న మీరు piece. చూస్తుండండి. ఇప్పుడు మేము గట్నే అవును, పెద్ద దానికన్నా ఫస్ట్ చిన్నది మెల్ట్ అవుతుంది. చిన్నది మెల్ట్ అవుతుంది. ఎందుకంటే దాన్ని చిన్న ఉంది కదా అది, అవును. కాబట్టి అది మెల్ట్ అయిపోతుంది. చూసిరా, అయిపోయింది. చిన్న పీస్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. మెల్ట్ అయిపోయింది. ఇది హీట్ ఉంది కాబట్టి కొంచెం దీన్ని కూల్ అవుతానికి నేను కొంచెం వాటర్ లో ఇది చేసుకుంటాను. వాటర్ లో వేసి. వాటర్ లో వేస్తే ఇది కొంచెము ఇది అవుతుంది. అంటే ఇప్పుడు ఇందాక మీరు ఆ చిన్నది దాంట్లో కలిపారు. కలిపేసేసాను. అంతే, ఫస్ట్ heat చేసి. హీట్ చేసి ఇది కొంచెం కొట్టిన తర్వాత కొంచెం హార్డ్నెస్ వస్తుంది మేడం. కాబట్టి మనము కొంచెం మళ్ళీ ఒకసారి హీట్ చేస్తే Heat మళ్ళీ నార్మల్ గా మెత్తగా అయిపోతాం. ఓకే. అంటే అప్పుడు మేము ఎట్లా అంటే అట్లా దాన్ని యూజ్ యూస్ చేసుకోవడానికి తయారవుతుంది. హార్డ్ అయినా కొద్దీ అది కొంచెం షేప్స్ వేరే Shape వేరే వేరే అవుతుంది. అవుతుంది. Yeah. వాటర్ లో ఎందుకు పెడుతున్నారు? ఇది వాటర్ లో పెడితే కొంచెం చల్లగా అయిపోతుంది కదా మేడం. మేము పట్టుకొని మళ్ళీ పట్టుకోవడానికి చేయొచ్చు వస్తుంది. అనమాట. అదే మేము హీట్ ఉంది అనుకోండి పట్టుకోలేము కదా దాన్ని అదే, కంప్లీట్ గా. ఓకే. సో అసలు మెషిన్ తో పని లేకుండా మొత్తం మొత్తం చేతితోటే. కంప్లీట్ చేయితోని. మీరు బట్టు అంటే ఏ భాష అండి అది? బట్టు అంటే తెలుగునేనండి అది. ఓకే. ఉంగరం అంటే బటు వేరు, ఉంగరం వేరు అండి. ఉంగరం అంటే మీకు డైరెక్ట్ రౌండ్ వస్తుంది. అవును. ఇది వచ్చేసి ఒక మీకు 3 చుట్లు వస్తుంది. ఇది అచ్చా, చుట్టు లాగా వస్తుంది. చుట్టు లెక్క వస్తుంది. ట్రెడిషనల్ గుర్తు కోసమే అంతే అది. అంతే. ఇప్పుడు ఎవరికైనా మేము వాళ్ళు అడుగుతారు బంగారం మాకు ఇంత బంగారం పెట్టాలి అని చెప్పేసి, ఈ ముద్ద లెక్క ఇస్తే వాళ్ళకు పెట్టింది అన్నట్టు ఉండదు కదా. తెలియదు కదా, ఐటమ్ లాగా ఇస్తే. ఐటమ్ లో అంటే వాళ్ళకి అలంకరణ చేసినట్టు అక్కడ మనం ఫింగర్ కి పెట్టొచ్చు అనమాట. ఒక బటు చేసానికి మాకు కంపల్సరీ ఒక 15 to 20 minutes టైం పడుతుంది. 15 to 20 ఇన్నిసార్లు minutes. హీట్ చేసుకుంటా దాన్ని 3 సార్లు చేశారు ఇప్పటికి. ఇంకా చాలా చేయాలి. ఇంకా అంటే ఒక బటు ఒకలే తయారు చేసొచ్చా అండి? 2-3 చేయాలా? లేదండి, ఇది ఒక్కరే చేసుకోవచ్చు. ఇది ఓకే. ఇంకా వేరే వేరే ఐటమ్స్ ఉంటాయి, అవి కొంచెం పాలిష్ కానీ దానికి కానీ ఇంకా 2-3 చేతులు కావాలి దాంట్లో కంపల్సరీ. పర్సన్స్ కూడా ఎక్కువ మంది అవుతూ ఉంటారా ఐటమ్ సైజ్ బట్టి? లేదు మేడం, అట్లా ఏం లేదు. లైక్ ఇప్పుడు నెక్లెస్ ఉంటుంది, దానికి మెంబర్స్ పెరుగుతుంటారు. పెరుగుతా, అదే అంటున్నాను నేను. ఫైర్ చేస్తూనే ఉంటేనే కరెక్ట్ గా ఇది అవుతుంటది.
ఇది ఈ మాదిరిగా రెడ్ అయిపోతే కంప్లీట్ గా అది మెత్తగా అవుతుంది గోల్డ్ అది. ఓకే. ఈ మాదిరిగా కొట్టిన కొద్దీ పొడవు అవుతుంటదండి, సాగుతుంది. మనకు కావాల్సింది ఎంతనో ఎంత పొడవో అంత సాగ తీసుకుంటాం. ఓకే. సైజుని బట్టి అన్నమాట. సైజుని బట్టి. అంటే ఇప్పుడు మీరు చేసేది సైజ్ ఎవరికైనా పెద్దవాళ్ళకేనా? పెద్దవాళ్ళకి. మిషన్ గిట ఏం లేకుండా ఇది పూర్వకాలము ఇట్లనే మా పెద్దలందరూ ఇదే మాదిరిగా చేస్తుండే. ఏదో ఇప్పుడు అప్పుడు మిషన్లు లేని టైంలో ఇది ప్రాసెస్ లేవుగా మరి మిషన్లు అవన్నీ కూడా. అంటే మామూలుగా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కూడా చేత్తో చేసేస్తారా? చేత్తోనే మిషన్ వరకు వెళ్ళకుండా. మిషన్ వరకు వెళ్ళకుంటే మేము కంప్లీట్ గా మిషన్ కన్నా హ్యాండ్ మేడే ఎక్కువ ఇది చేస్తాం. మేము మామూలుగా చేత్తో చేసే ఐటమ్స్ ఏముంటాయండి? మీకు పోగులు గాని, పుస్తలు గాని, ఇంకొకటి దండకడాలు కొన్ని ఉంటాయి మేడం. దండకడాలంటే ఇక్కడ చేతికి కడియాలు హ్యాండ్ మేడే ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. మామూలుగా ఇప్పుడు ఈ ఐటమ్స్ తయారు చేయడానికి గోల్డ్ మీ దగ్గర నుంచి తీసుకుంటారా, వాళ్ళు కస్టమర్స్ తీసుకొస్తారా? కొన్నిసార్లు ఏమో మేము మా దగ్గర వాళ్ళు అమౌంట్ ఇస్తారు కదా, మేము పర్చేస్ చేసి తీసుకొస్తాము. ఇంకొకటి వాళ్ళకి ఎవరన్నా ఇట్లనే ఉంటది కదా ఇంట్లో, వాళ్ళు ఎప్పుడో పర్చేస్ చేసింది అది కూడా తీసుకొచ్చి ఇట్లా చేపించుకుంటారు. ముద్ద తీసుకొచ్చి దాన్ని ఐటమ్ గా తయారు. ఇప్పుడు కంపల్సరీ గోల్డ్ కొనంగానే అందరూ ఐటాలు చేపియాలని ఉండదు కదండి. కొంతమంది ఇన్వెస్ట్ పర్పస్ కూడా పెట్టుకుంటారు. మళ్ళీ హీట్ చేస్తున్నారా? మళ్ళీ హీట్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తుండగా ముద్దది ఇంత పొడుగా అయింది. సాగదీస్తున్నారా? అవును మేడం, ఇంకా కొంచెం రావాలి. ఇంకా ఇది ఏంటంటే కొంచెం చుట్లు రావాలి కదా, దాని పొడుగు వచ్చేంత వరకు మేము సాగదీయవలసింది. ఎన్ని చుట్లు చుడతారు ఇప్పుడు? ఇది 2 చుట్లు వస్తుందండి. 2.5. అది ఏంటండి అది? ఇది బొద్దు పడచ్చు అంటారు మేడం. హాఫ్ రౌండ్ వస్తుంది అన్నమాట రింగ్. ఇది కొట్టిన తర్వాత కొంచెం అక్కడిక్కడ అవుతుంది కదా, అప్పుడు స్ట్రైట్ చేసుకుంటాం. ఇంతకుముందు స్క్వేర్ ఉండే కదా మేడం, స్క్వేర్ అట్లనే చేస్తే కొంచెం కుచ్చుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటది. ఇది హాఫ్ రౌండ్ వస్తే కొంచెం హ్యాండ్ రింగ్ పెట్టినా కూడా గుచ్చుకోకుండా మంచిగా స్మూత్ గా ఉంటది అనమాట. స్టార్టింగ్ లో మనం చూసాం కదా, ఇది 10 గ్రాముల ఒక ముద్ద చూసాం మనము. ఇప్పుడు చూడండి ఏ షేప్ లో వచ్చేసిందో. చాలా సార్లు దీన్ని హీట్ చేశారు, కొట్టారు, మళ్ళీ దాన్ని సాగదీశారు. అంటే ఇప్పుడు ఈ షేప్ లో వచ్చింది. ఇప్పుడు ఇది 10 గ్రాములు. నెక్స్ట్ ఏంటంటే మేడం, ఇది ఇంకొకసారి హీట్ చేయాలి. మళ్ళీ హీట్ చేస్తారా? మళ్ళీ ఇంకోసారి. ఇది ఫైనల్ హీట్. ఇది హీట్ అయిన తర్వాత మళ్ళీ దీనికి ఒక మెరుగు పెట్టి వన్నం అనేది పెడతాం. దీనికి కలర్ గురించి ఏం పెడతారు? వన్నం అంటే అది ఒక గోల్డ్ కు పాలిష్ అయితానికి. ఇది మాదిరిగా ఇప్పుడు అయ్యింది కదా మేడం, దీనికి మెరుగు పెడతాం అన్నమాట. మెరుగు ఇది ఏంటంటే వాటరేనా? ఇది వాటర్ కాదు మేడం, ఇందులో ఒక శాండ్ ఉంది. ఏంటది? ఇది బీచ్ శాండ్ అనుకోండి, మెరుగు ఇసుక అంటారు. బీచ్ శాండ్ అంటే ఇది బీచ్ లో ఒక దగ్గరనే ఉంటది మొత్తం. ఆ శాండ్ అంతా పనికిరాదు. ఇది ఎక్కడి నుంచి తెస్తారు మరి మీరు? ఇది మేము ఒకసారి ఎప్పుడో పాత తెచ్చింది ఉండే, అట్లనే మా దగ్గర రన్ అవుతుంది. బీచ్ శాండ్ మెరుగు పెడుతున్నాను. చూడండి ఇప్పుడు షైనింగ్ వచ్చిందా, కొంచెం మెరుస్తుంది. మరి శ్రీధర్ గారు, నాకు ఒక డౌట్ వచ్చింది. చెప్పండి మేడం. మెరుగు పెడుతున్నారు కదా, మనం ఇప్పుడు మామూలుగా మనం కూడా ఇది బంగారము వెండి కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చా? షైన్ రావాలంటే మీరు చేయలేరు మేడం, మేమే చేస్తాం. ఎందుకు మీరు ఇప్పుడు ఇలా అంటే దీని తర్వాత ఒక ప్రాసెస్ ఉంటది, మీరు రుద్దితే ఖరాబ్ అయిపోతుంది. ఇది దీని తర్వాత నేను ఇక్కడ ఉంది కదా, ఇది మళ్ళీ కలర్ గురించి చేస్తాను. ఇదంతా మీరు చేయలేరు. ఇది అంటే మేము ఆ బీచ్ శాండ్ తో మేము చేస్తే ఏంటంటే గోల్డ్ కొంచెము పోతుంది. అది రబ్ అవుతుంటది అనమాట. మేము ఎంత మాత్రం దానికి పెట్టానో అంతే పెడతాం మేము.
మరీ ఎక్కువ పెడితే అది అంటే మీరు ఆ రబ్ చేసే విధానంలో చాలా జాగ్రత్త ఉంటుంది. మేము చేస్తే బంగారం పోతుంది, కంపల్సరీ పోతుంది. సో వ్యూవర్స్ మరి బీచ్ స్టాండ్ తో చేస్తే మెరుగు వస్తుంది అని చెప్పి ధన్మన్ చేసారు. చూడండి మేడం, ఇప్పుడు ఇది అయ్యింది కదా. సో ఇప్పుడు ఫైనల్ చేసేస్తున్నారు, రింగ్ చేసేస్తున్నారు. ఫైనల్ రింగ్ అయిపోతుంది మేడం. ఓకే, చక్కగా అసలు మెషిన్ లేకుండా మొత్తం మీరు చేతితో చేసేసారు. అవును మేడం, ఇది హ్యాండ్ మేడ్. హ్యాండ్ ఇప్పుడు మేడ్. ఇదే ఇంత లావు, ఇది ఇంత చక్కగా వచ్చింది. అదే మీరు మిషన్ మీద ఏం లాభము చేపించుకుంటారు. చూడండి ఇది. సో అయిపోయింది, ఇంకా కొంచెం ఉంది మేడం ఫైనల్. ఇది ఇప్పుడు ఇది సైజు ఎక్కడ ఈ ఫింగర్ నుంచి ఈ ఫింగర్ మటుకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కాబట్టి పెళ్లిళ్ళలో కానీ ఎవరన్నా మాకు గోల్డ్ పెట్టాలి అని అంటే ఈ మాదిరిగా చేసి ఇస్తారు. ఓకే, ముద్దగా ఇస్తే వాళ్ళు ఎక్కడైనా పడిపోతుంది. అదే ఈ మాదిరిగా ఇచ్చిండ్రు అనుకోండి బటువు లెక్క, ఇది 24 క్యారెటే ఉంటది. ఏ సైజ్ అంటే ఎంత అంటే అంత సైజ్ చేసుకోవచ్చు. ఇది ఓకే, తగ్గించుకోవచ్చు, పెంచవచ్చు. ఇప్పుడు నాకు ఈ ఫింగర్ కి వచ్చింది, ఈ ఫింగర్ రావాలన్నా కూడా నా ఫింగర్ కూడా చేయండి. ఇప్పుడు ఈ ఫింగర్ కి రావాలంటే ఇది ఆల్మోస్ట్ మీకు ఆ ఫింగర్ కి వచ్చేస్తుంది. చూడండి సైజు. మీవో చూస్తున్నారా? మరి మనం స్టార్టింగ్ లో చూసిన ముద్ద ఏదైతే ఉందో 10 గ్రాములు చక్కగా మరి రింగ్ షేప్ లోకి అయితే వచ్చేసింది. ఎక్కడ మెషిన్ లేదు, మొత్తం చేతితో చేశారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇంకా ఉందండి, ఇంకా లైట్ ఫైనల్ మేడం, ఫైనల్ ఉంది. ఇంకా ఫైనల్ టచ్ కూడా ఉంది. ఇది మొన్నమంటారు, ఇది జాజు. ఇందులో కొంచెం ఇంకా కెమికల్స్ ఉంటాయి మేడం. ఇది కూడా హ్యాండ్ మేడ్ అయింది. ఇది మీకు ఎక్కడ బయట అక్కడ ఇక్కడ ఎక్కడ దొరకదు. మేము మేకింగ్ చేస్తాం. ఇది వన్నం అంటే ఈ బంగారానికి ఇంకా కలర్ ఇంకా మంచిగా వస్తుంది. షైనింగ్ కలర్, మంచి కలర్ వస్తుంది అనమాట. మెరుగు పెట్టారు కదా, మళ్ళీ ఇది అవసరమా? మెరుగుమో వైట్నెస్ మేడం, ఇదేమో కలర్, గోల్డ్ కలర్ వస్తుంది. ఓకే, మళ్ళీ హీట్ చేస్తున్నారు. ఇది లైట్ హీట్ మేడం, అది వచ్చేసి గోల్డ్ పట్టుకుంటానికి అంతే. ఇది కంప్లీట్ అప్పుడు చేసినట్టు రెడ్ హీట్ చేయము. జస్ట్ చూడండి కొంచెం. ఇదే బీచ్ స్టాండ్ మీరు పెట్టుకున్నాక ఇట్లా చేయలేరు మీరు. బీచ్ స్టాండ్ కూడా 1 టైమే యూజ్ చేయాలి. ఇప్పుడు ఇది అయిపోయింది, మళ్ళీ దీని తర్వాత ఇప్పుడు మేము బీచ్ స్టాండ్ పెట్టలేము మళ్ళీ దీనికి. చూసారు కదా, చూడండి అప్పుడు పట్టుకున్న రింగ్ ఇప్పుడు కలర్ చూసిండ్రా మీరు? ఇవస్ చూస్తున్నారు కదా, అంటే ఇంకా షైన్ చేశారు. ఇప్పుడు ఇది కలర్ వచ్చింది మేడం. ఆ బీచ్ స్టాండ్ తోనేమో షైన్ వచ్చింది, కలర్ వచ్చింది. ఇది ఫైనల్ మేడం, ఇది అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయింది, ఇప్పుడు కంప్లీట్ రెడీ అయిపోయింది. దీన్ని మళ్ళీ ఒకసారి మీకు వెయిట్ చేసి చూపెడతాం. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, మనం స్టార్టింగ్ లో చూసిన 10 గ్రాముల ముద్ద మీ ముందే కళ్ళ ముందే మొత్తం ప్రాసెస్ అంతా చేయించాను నేను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎట్లా దాన్ని హీట్ చేశారు, ఎలా మెరుగు పెట్టారు, సాగదీశారు, కొట్టారు, మళ్ళీ హీట్ చేశారు, మళ్ళీ చుట్టారు. సైజు కూడా ఎలాంటి సైజ్ కావాలంటే ఆ సైజు నా ఫింగర్ కూడా వస్తుంది, ఆయన ఫింగర్ కూడా పెట్టుకున్నారు. చక్కగా చేస్తారు, చాలా బాగుంది. ఇది 10 గ్రాములు, 10 గ్రామ్స్. అయితే ఒక విషయం చెప్పండి శ్రీధాచారి గారు, ఇప్పుడు మీరు చాలా ఐటమ్స్ యూజ్ చేశారు కదా ఇది చేయడానికి, వాటికి ఏమైనా పేర్లు ఉన్నాయా? వీటికి వచ్చేసి ఇది ఒక పించిస్ అంటారు. ఏంటండి ఇది? పించిస్. ఇది ఇట్లా పట్టుకోనీకి పీస్, అది హీట్ అయినాక ఇప్పుడు ముద్ద అయ్యిందండి మేడం. ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ మనం ఈ ఫింగర్స్ లో పెట్టి కొట్టలేం కదా, కాబట్టి అప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఇది పించిస్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి హాఫ్ రౌండ్ కొడతానికి బొద్దు పడేది. ఇప్పుడు నేను స్క్వైర్ గా నేను మీకు పెద్దగా చేసినాను, తర్వాత అది స్క్వైర్ పెడితే కుచ్చుకుంటది అని చెప్పినాను కదా. మూలలు అవి స్క్వైర్స్ కుచ్చుకుంటాయి, కాబట్టి ఇది హాఫ్ రౌండ్ చేసడానికి ఇది వాడారు. దీని పేరు ఏంటన్నారు? దీనికి బొద్దు పడేచ్చు అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇది గూటం అంటారు దీన్ని. గూటం ఈ సుత్తతోనే ఏమో ఈక్వల్ గా చేయొచ్చు. ఇది ఏమో రౌండ్ ఉంటది, ఇది కొట్టిన కొద్ది మీకు పొడుగు అవుతుంటది. ఇది స్వర్ణకారులే మేడం. భాష మా భాషనే అనుకోండి. ఇది డాకలి అంటారు. డాకలి ఇదేమో ఇంతకు ముందు దీపం ఉండే గుట్టము అవి వాడేటోళ్ళు, ఇప్పుడు గ్యాస్ వచ్చింది కంప్లీట్ గా ఇది వాడుతున్నాం. ఇంతకుముందు ఎలా వాడేవాళ్ళండి? ఇంతకు ముందు అది గ్యాస్ నూనె పోసి ఆ దీపం పెట్టేసి ఇట్లా గుట్టంతో ఊదేవాళ్ళు. అవునవును. అది అంతా ఏమైతుందంటే మసి అంతా పట్టి ఇదైపోతుంది, కాబట్టి దాని వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మాకు. దాని వల్ల ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ అయినందుకు గ్యాస్ యూజ్ చేస్తున్నాం. దాన్ని ఏమన్నారు?
ఇది వన్నం అండి. వన్నం. వన్నం. ఓకే. ఇంకా బీచ్ శాండ్, మెరుగు ఇసుకే. ఇసుక. మెరుగు ఓకే. ఇసుక. బట్ నాకు ఒకటి అయితే అర్థమైంది, బీచ్ స్టాండ్ మీరైతే మెరుగు పెట్టారు కదా, మేము అలా చేస్తే మాత్రం బంగారం పోతుంది. పోతుంది కంపల్సరీ 100% మీరు ఇలా పెట్టి చక్కగా మెల్లగా రుద్దారా దాన్ని? దాన్ని ఎంత ఇవ్వాలనో ప్రెస్ అంతే చేస్తాం, అంతే చేశారు. ఎక్కువ చేస్తే పోతుంది అది. సో మీరు గనక మరి మీరు అలా మెరుగు పెట్టారు కదా అని మనం కూడా బీచ్ స్టాండ్ తెచ్చి రుద్దామంటే మన దగ్గర ఉన్న బంగారం అయితే పోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో 100% ఏది ఏమైనా చక్కగా తయారు చేశారు శ్రీధర్చారి గారు. మరి ముద్ద బంగారం ఒక రింగ్ లాగా తయారైపోయింది. చూసారు కదా మనం వేసుకునే ఆర్నమెంట్స్, మరి ఎంత కష్టము, ఎంత టైం పట్టిందండి మనకు ఇది ఒక తయారవడానికి? 15 minutes అండి. 15 నిమిషాలు పట్టిందా? 15 నిమిషాలు. ఒక 15 minutes పట్టింది. మరి ఒకసారి మనం వెయిట్ చూద్దామా? ఇది Weight check స్టార్టింగ్ మనకి 10 grams ఎంత చెప్పారు మీరు? 10 grams. 10 grams. 50 milligrams. ఇప్పుడు ఇది ఎంత ఉందో ఒకసారి వెయిట్ చూద్దాం. ఇది ఇంతకు ముందు 10 grams 50 milli ఉండే కదా, ఇప్పుడు 10 grams 40 milli ఉంది. అందులో ఏం తగ్గది. అది ఏంటంటే ఒక్కోసారి ఈ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ హెయిర్ వల్ల అలా ఒక 10 milli అటు ఇటు చూపెడుతుంది, కానీ ఉన్నది మాత్రం 10 grams 50 milligrams అయింది. ఒక్కోసారి హెయిర్ వల్ల అట్లా ఇది అవుతుంది. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు దీని తర్వాత మేము ఇగోండి పాలిష్, ఇది కంప్లీట్ వెయిట్ చెకింగ్ అయిపోయింది. శ్రీధర్చారి గారు అంతా బాగుంది, అసలు బంగారం అనేటప్పటికి ఈ పింక్ కలర్ పేపర్ ఎందుకు పెడతారు అసలు? ఈ పింక్ కలర్ పేపర్ ఎందుకు పెడతామంటే ఈ గోల్డ్ కు అట్రాక్షన్ వస్తుంది ఇందులో పెట్టిన తర్వాత. అంతే. అదే మీరు ఈ వైట్ లో పెట్టండి ఎలా కనిపిస్తుంది, దాని వాల్యూ తగ్గిపోతుంది. కంపల్సరీ గోల్డ్ కు ఈ పేపర్ తోనే వాల్యూ, కాబట్టి మేము ఇందులో పెట్టిస్తాము. ఇది పెట్టిస్తేనే ఐటమ్ కానీ ఏది కానీ దాన్ని అంత రూపకం తెలిసిపోతుంది అనమాట. సో మీరు కాబట్టి ఈ పేపర్ గోల్డ్ కు కంపల్సరీ. మీరు కూడా ఎప్పుడన్నా మీరు ఈ ఇంట్లో వస్తువు అయినా సరే పాలిష్ తక్కువైంది అదే అని అంటే ఒక్కసారి దీంట్లో పెట్టి చూస్తే తెలిసిపోతుంది మీకు, అది పాలిష్ తక్కువైందా షైనింగ్ ఉందా ఏది అనేది దాంతో తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు దాకా మీరు చేసిన ప్రాసెస్ అంతా ఒక ఎత్తు అనుకుంటే ఈ పేపర్ ఒక ఎత్తు అనమాట. ఖచ్చితంగా ఇట్లా చూడండి ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది, ఇది గోల్డ్ రింగ్ పెట్టిన తర్వాత అదనమాట. దాని వాల్యూ కూడా పెరిగిపోతుంది. బ్యాక్గ్రౌండ్ రెడ్ ఉండుట్లా ఈ ఎల్లో గోల్డ్ ది అప్పుడు దాని అవుట్పుట్ షైన్ కంప్లీట్ గా కనిపిస్తుంది అన్నమాట. ఫైనల్ వెయిట్ చూపెట్టిన తర్వాత వాళ్ళకు ఈ విధంగా ఈ రెడ్ పేపర్ లా మేము ప్యాక్ చేసి ఇస్తాం కస్టమర్స్ కి. ఫస్ట్ ఇది దీంట్లో పెట్టంగానే దీనికి ఒక అట్రాక్షన్ వస్తుంది రెడ్ పేపర్ లా గోల్డ్ కు. ఇదిగోండి చూడండి ఈ విధంగా మేము ప్యాక్ చేసి ఇది బాక్స్ లో పెట్టి మళ్ళీ కస్టమర్ కు అప్పచెప్పేస్తాం. చూడండి మనం స్టార్టింగ్ లో చూసాము చక్కగా ఇంత చిన్న ముద్దగా ఉంది. ఇది 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం. ఇది మేము ముందే ఆల్రెడీ వెయిట్ చూపించాము, అంత ప్యూరిటీ కూడా చూసాం కదా. సో దీన్ని ఇలా షేప్ చేయడానికి వితౌట్ ఎనీ మెషిన్ అంతా శ్రీధర్చారి గారు హ్యాండ్ మేడ్ మీద చేశారు. ఆ యొక్క వస్తువుల పేర్లు కూడా చెప్పారు, ఎందుకంటే అది స్వర్ణకారుల లాంగ్వేజ్ అది. సో చాలా అంటే బీచ్ స్టాండ్ అని చెప్పేసి ఇంకా సమ్ చెప్పారు, చాలా ఉన్నాయి. వన్నం అంట స్టాండ్ గురించి కానీ. సో ఇది మాత్రం ఫైనల్ అవుట్పుట్ ఏదైతే చూడండి మంచి ఐటమ్ అయితే వచ్చేసింది. ఎలాంటి సైజ్ కావాలంటే ఆ సైజ్ లో కూడా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ మెషిన్, హ్యాండ్ మేడ్. అంటే మన ఒంటి మీదకి వస్తున్నటువంటి ఏవైతే నగలు ఉన్నాయో మరి దాని వెనక ఎంత శ్రమ ఉంటుంది. ఒక్క చిన్న ఉంగరం తయారు చేయడానికి దగ్గర 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు పట్టింది. ఎందుకంటే మేము షూట్ చేసింది కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మేము ఏది కట్ చేయకుండా పిన్ టు పిన్ ప్రతి పాయింట్ కూడా షూట్ చేసాం. సో దగ్గర 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు అంటే ఒక చిన్న ఉంగరం చేయడానికి. అదే మరి ఇంకా పెద్ద ఐటమ్స్ నెక్లెస్ కానీ చైన్స్ కానీ వడ్డానం ఇంకా అవన్నీ ఎంత టైం పడుతుందో ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది. అయితే కొన్ని పాయింట్స్ కూడా చాలా చెప్పారు. ఏదైతే ఇప్పుడు ఆ బీచ్ స్టాండ్ ఉందో ఇలాంటివన్నీ కూడా నోట్ చేసుకోండి. బాగుంది కదా మెరుగు పెడుతున్నారు కదా అని మనం కూడా తెచ్చుకొని మెరుగు పెట్టుకుంటే మన దగ్గర ఉన్న బంగారం కాస్త పోతుంది. ఎందుకంటే ఆయన చాలా జాగ్రత్తగా రబ్ చేశారు మెరుగు పెట్టేటప్పుడు. మనం అంతలా జాగ్రత్తగా రబ్ చేయడం మనకు అది అలవాటు లేదు కాబట్టి. సో అలాంటి పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఒక బంగారు నగ ఒక ముద్ద నుంచి ఒక నగ తయారవ్వాలి అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ కష్టం ఎలా ఉంటుంది, మరి ఆ స్వర్ణకారుల యొక్క ఆ కష్టం కానీ అదంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేయడానికే నేను ఈ వీడియో చేయడానికి మీ ముందుకైతే రావడం జరిగింది. మరి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటాను. దిస్ ఈజ్ నవీనా, కెమెరామ్యాన్ దొరస్వామి సాగర్ తో సుమన్ టీవీ. నమస్తే అండి. నమస్తే.